సుదీర్ఘ కళ సాకారమైంది. ఆ తర్వాత మరో కళ అంటే మీరు ఏదైతే సమైక్య పాలనలో నిర్బంధాలను ఎదుర్కొన్నారో అంతకంటే ఎక్కువ నిర్బంధాలని గత 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల కాలంలో చూశారు. మీ ఇంటి తలుపులు పగలగొట్టారు. మీలాంటి చాలామంది ఉద్యమకారులకి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మొదలై ఇక్కడి వరకు ఎట్లా అనిపిస్తుంది ప్రస్థానం? చాలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ అనిపిస్తుంది అసలు నిజంగానే ఇంత ప్రయాణం చేయగలిగినామా అని అనిపిస్తుంది. కానీ వాస్తవం అది. వాస్తవము ఒక గట్టి పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేయటమే కాదు, 9 ఏళ్ల పాటు మేము కేసీఆర్ పాలనలో నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం. 9 ఏళ్ళు అనటం సమంజసం కాదు, కానీ దాదాపుగా 2015 నుంచి ప్రారంభమైంది ఘర్షణ. ఇక అటు తర్వాత చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళని ఎదుర్కొని కూడా మేము నిలబడగలిగినాం, ఒక మార్పును చూడగలిగినాం. ఇవాళ కొంచెం తృప్తి, మనం చేసిన ప్రయత్నం ఏమీ వృధా కాలేదు, మొండిగా నిలబడ్డందుకు కనీసం ఫలితమైన దక్కింది అని చెప్పి ఇవాళ